26 జిల్లాల్లో కూడా గత 26 రోజుల నుంచి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అటాక్ చేయటం, దారుణంగా అవమానించటం, ఇళ్ల మీద దాడి చేయటం, కొన్ని జిల్లాల్లో అయితే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ను కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం గత 26 రోజుల నుంచి కూడా 26 జిల్లాల్లో విపరీతంగా తీవ్ర స్థాయికి పోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఇంటర్వ్యూని కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికీ పోలీసుల దగ్గర నుంచి స్పందన లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేశాం. అయినా సరే ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదే విధంగానే కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని, నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించటం కాక ఆ బిల్డింగులు కూడా పడగొట్టి చేస్తాం, మేము ఆక్యుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్ గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది. మరీ ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి దీనిపై తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్ఫియర్ అయ్యి ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నారు ఏంది అనేది రూల్స్ ప్రకారం కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలని రూల్స్ ప్రకారం గవర్నమెంట్ స్థలాలు అలాట్ చేయించుకున్నాక భవనాలు నిర్మించడం జరిగింది. ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి భవన నిర్మాణానికి, బీజేపీ పార్టీ ఆఫీసులకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకి ఏ విధంగా అయితే స్థలాలు మంజూరు చేశారో అదే చట్టం ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకి స్థలాలు తీసుకోవడం జరిగింది. రూల్స్ ప్రకారమే అన్ని బిల్డింగులు పర్మిషన్ తీసుకొని బిల్డింగులు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. 26 జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది, కొన్ని చోట్ల నిర్మాణం కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంది. నిర్మాణం పరిస్థితున్న బిల్డింగుల్లో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ట్రెస్పాస్ అయ్యి అక్కడ ఉండే సిబ్బందిని, మా నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి వీటన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారికి అన్ని ఏ విధంగా జరుగుతాయనేది ఫోటోల ద్వారా కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా దౌర్జన్యకార చర్యలు జరుగుతున్నాయి కూడా ఫోటోలతో సహా వాళ్ళ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కొన్ని ఫోటోలు చూసైతే గవర్నర్ గారు చాలా ఆశ్చర్యపోయారు, ఇంత దారుణంగా పరిస్థితి ఉందా అని. దానికే మీ దృష్టి తీసుకురావటానికి మీరు తక్షణమే ఈ విషయమై ఇంటర్వ్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో ఉండేట్టుగా చూడాలి అని చెప్పి, ప్రివైల్ అయ్యేట్టుగా చూడాలని చెప్పి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.